ఏర్పాటు చేసినామో మీ అందరికీ తెలుసు. మరి కృపకాంతి రోజుని దేవుడు ప్రేమించి మరి మంచి కుమారుని దేవుడు ఇచ్చాడు. మరి అందరూ ప్రార్థన వల్ల దేవుడు ఆ బిడ్డను ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకొని ఈ పుట్టినరోజు ఈ కృతజ్ఞత ప్రార్థనతో ప్రారంభించింది. ప్రార్థన చేసుకుంది. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల దేవ, దానిగల దేవ, కరుణామయుడా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ లోకంలో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. ఇదిగో తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, శాంతక్కని ఇస్మాయిల్ అన్నని బట్టి వందనాలు. ప్రేమించి ఇచ్చిన కుమారుడు అయా క్రాంతిని బట్టి వందనాలు. తన విషయంలో, తన భార్య విషయంలో అయ్యా నువ్వు చేసిన మేలు బట్టి వందనాలు. ఇరువురిని ప్రేమించి నువ్వు ఇచ్చిన కుమారుని బట్టి వందనాలు. అయ్యా, ఇదిగో తండ్రి, మగబిడ్డ కావాలని మేము అడిగినప్పుడు ఇచ్చావు ప్రభా. అందరం పాష గారు వచ్చేలోపు ఇంకెవరన్నా పాడాలని ఆసక్తి గల వాళ్ళు ముందుకు రండి. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట స్తోత్రం చెల్లింతు పాడదాం. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. చప్పట్లు కూడా అందరికి వచ్చిన పాట కనుక అందరం పాడు. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి
విశ్వాసమునిచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులను తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంతా విస్తార తైలం నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివా సిల్వలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివా సిల్వలో కరుణ చూపి నీ జీవ మార్గా నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గా నడిపించుము యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును కపట నటనాలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా కపట నటనాలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును హల్లెలూయా మన మధ్యనున్న ప్రసన్న మెర్సీ నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా
చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును హల్లెలూయా ఆశీర్వాదము నీయుము ఆశలు తీరంగా నాయును సాంగుచు ఆశలు తీరంగా నాయును సాంగుచు వాసిగా కరుణను వర్ధిల్ల బిడ్డకు వాసిగా కరుణను వర్ధిల్ల బిడ్డకు ఆశీర్వాదము నీయుము మా పరమజనక ఆశీర్వాదము నీయుము మా పరమజనక ఆశీర్వాదము నీయుము యేసు పెరిగినట్టులే నీ దయయందు యేసు బిడ్డను పెంచుము నీ దయయందు యేసు బిడ్డను పెంచుము వాసిగా మనుజుల కరుణాయందున మెరుగా వాసిగా మనుజుల కరుణాయందున మెరుగా బాసుర వరమిచ్చి బాగుగా పెంచుము బాసుర వరమిచ్చి బాగుగా పెంచుము ఆశీర్వాదము నీయుము మా పరమజనక ఆశీర్వాదము నీయుము మా పరమజనక ఆశీర్వాదము నీయుము నెనరు మీరగా మోషేను నెమ్మది యందు తనర పెంచినట్లుగా నెమ్మది యందు తనర పెంచినట్లుగా ఘనముగా నీ శాంతి సంతోషములయందు ఘనముగా నీ శాంతి సంతోషములయందు తనరాని బిడ్డను తగు రీతి పెంచుము తనరాని బిడ్డను తగు రీతి పెంచుము ఆశీర్వాదము నీయుము మా పరమజనక ఆశీర్వాదము నీయుము మా పరమజనక ఆశీర్వాదము నీయుము ఏ రీతి సమూయేలును నీ సన్నిధిలో నేపుగా బెంచితివో నీ సన్నిధిలో నేపుగా బెంచితివో యా రీతి నీ బిడ్డ నాత్మ స్నేహమునందు యా రీతి నీ బిడ్డ నాత్మ స్నేహమునందు కోరి వెంచు మా ప్రభువా కోర్కెలు రంగవేగా కోరి వెంచు మా ప్రభువా కోర్కెలు రంగవేగా ఆశీర్వాదము నీయుము మా పరమజనక ఆశీర్వాదము నీయుము మా పరమజనక ఆశీర్వాదము నీయుము సత్య విశ్వాసమునందు చక్కగా బిరుగా శక్తియు సంగి నడుపుమా చక్కగా బిరుగా శక్తియు సంగి నడుపుమా సత్యవాక్యమునందు సరిగాను వర్ధిల్లా సత్యవాక్యమునందు సరిగాను వర్ధిల్లా నిత్యము నీ కృప నిచ్చి బ్రోము ప్రభువా నీ
శక్తి నీవు మా ప్రభువా బాగుగా బిడ్డ శక్తి నీవు మా ప్రభువా ముక్తి పదమున ముక్తగా నడువంగా ముక్తి పదమున ముద్దుగా నడువంగా యుక్త జ్ఞానమునిచ్చి యుద్ధరించుము ప్రభువా యుక్త జ్ఞానమునిచ్చి యుద్ధరించు మా ప్రభువా ఆశీర్వాదము నీయుము మా పరమ జనక ఆశీర్వాదము నీయుము మా పరమ జనక ఆశీర్వాదము నీయుము ఆశలు తీరంగా నాయును సాంగుచు ఆశలు తీరంగా నాయును సాంగుచు వాసిగా కరుణను వర్ధిల్ల బిడ్డకు వాసిగా కరుణను వర్ధిల్ల బిడ్డకు ఆశీర్వాదము నీయుము మా పరమ జనక ఆశీర్వాదము నీయుము మా పరమ జనక ఆశీర్వాదము నీయుము తలంచుకొందును అనుదినం నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచినోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా హల్లెలూయా. ఇంతవరకు మీరుండి నడిపించారు ప్రభా అయా క్రాంతిని బట్టి రోజుని బట్టి వదనాలు ఇరువురిని చూడగా ప్రభా నాతో మాతో మాట్లాడే ఉండి నడిపించండి అయ్యా నిలబడుతున్న దాసుని నీ ఆత్మతో శక్తితో నింపండి ప్రభా బలపరచమని అయా ఆటంకాల అభ్యంతరాలు ప్రభా అనాలోచన తొలగించమని ప్రతి ఒక్కళ్ళు మనసు పెట్టి శ్రద్ధగా వినే భాగ్యాన్ని దయచేయమని మీరే ప్రభా ఈ కృతజ్ఞత కూడిక ద్వారా మహిమ హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్ర పరిశుద్ధుడానికి వందనాలు. దేవుని నామమున పేర మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము మొదటి బర్త్డే ఫస్ట్ బర్త్డే దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి వారి యొక్క కుటుంబ జీవితములకు వారి ప్రేమకు వారి యొక్క కుటుంబ జీవితములకు చిహ్నముగా వారి దాంపత్య జీవితంలో చిహ్నముగా దేవుడు వారికి ఇచ్చినటువంటి బిడ్డ దేవునిలో నేను మొదటి బర్త్డే జరిగించుకుంటూ చాలా సంతోషకరము. బందెల కృపాకాంత్ అలాగే రోస్లిన్ దేవుడు వారికి బందెల కెల్విన్ బ్రైట్ వారి యొక్క చిన్నబాబు ఫస్ట్ బర్త్డే 31 మార్చి 2025 జన్మించినటువంటి దినము. కృపాకాంతని రోసలిని దేవుడు దీవించి వారి గర్భమున దేవుడు పుట్టింపచేసిన కెల్విన్ బ్రైట్ బిడ్డ జన్మించి 1 సంవత్సరం పూర్తవుతుంది. ప్రియమైన వాళ్ళారా, జన్మదినం అనేది అది మన జీవితంలో దేవుడు అనుగ్రహించు గొప్ప వరం. అది గొప్ప దినం. ప్రియమైన దేవుడు బిడ్డ దేవుని సన్నిధానంలో
ఈ లోకంలో ప్రతి ఒక్కరికి జన్మదినం అనేది ఉంటుంది. ఒక జన్మదినం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ జన్మదినమును నియమించిన వాడు దేవుడు. తల్లి గర్భములో రూపించబడినప్పుడు తల్లి గర్భములో రూపించబడినటువంటి ఆ రూపకల్పన అది దేవుని స్వాధీనంలో ఉంది. అది దేవుని యొక్క స్వాధీనంలో ఉంచబడింది. ప్రియమైన వాళ్ళారా, దయచేసి దేవుని యొక్క సన్నిధానములో దేవుని క్లుప్తముగా దేవుని మాటలు విందాం. ఎక్కువసేపు నేను చెప్పను, సమయం చాలా అయిపోయింది కాబట్టి. మాకు శిలువ ధ్యాన కోడికలు జరుగుతున్నాయి. అది శిలువ ధ్యాన ఆరాధన చూసుకుని సెలవుండి 65వ కీర్తన భాగము 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఎవరైనా ఒకరు చదవగలిగిన వారు దయచేసి చదివి బిగ్గరగా. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహిమైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమున నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడ అనేకమైన మార్పులు, సీజన్ బట్టి మార్పులు చూస్తున్నాం. సీజన్ బట్టి అనేకమైనటువంటి పళ్ళను చూస్తున్నాం, అనేకమైనటువంటి కార్యాలు చూస్తున్నాం, అనేకమైనటువంటి ఫలాలు మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఏ సీజన్కి ఆ సీజన్ తగినట్టుగా వాటి నియమము ప్రకారము జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఏ సీజన్లో ఏ పండు రావాలి, ఏ సీజన్లో ఏ పంట పండాలి, ఏ సీజన్లో ఏ చెట్టు పండించాలి, అవన్నీ కూడా దేవుడు నియమించాడు. అవన్నీ కూడా దేవుని ఏర్పాటు, అవన్నీ కూడా దేవుని ప్రణాళిక ప్రకారమే కొనసాగుతూ వస్తున్నాయి. అలాగే దేవుని సన్నిధానంలో తల్లి గర్భంలో రూపించబడినటువంటి పిండము దేవుడు ఒక సమయాన్ని, ఒక దినమును, ఒక కాలమును నియమించి ఆ ప్రసవ దినమును అనేటువంటిది దేవుడు తన స్వాధీనంలో ఉంచాడు. దేవుని నియమ ప్రకారము జన్మించినటువంటి ఆ బిడ్డకు దేవుడు దినములు నియమించిన వాడాయన. ఆ పుట్టిన దినము నుండి వారు జీవిస్తున్నటువంటి సంవత్సరములన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉంచబడుచున్నవి. కానీ దేవుని ప్రేమ, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం అనేది వారి పైన బహుగా ఎచ్చుగా ఉంది. మనందరి పైన బహుగా ఎచ్చు ఉంది. ప్రేమైన వారులారా, దేవునికి వాక్యం సెలవిస్తున్న రీతిగా భూమి యొక్క మహాదశలు నుండి భూఫలములు ఎలా వచ్చుచున్నావో తల్లి గర్భములో నుండి పిండం అనేటువంటిది రూపించబడి బిడ్డగా మార్చబడి దేవుని యొక్క చిత్త ప్రకారము నియమించబడి అవయవములు ఏర్పరచబడి భూమి మీద జన్మించడానికి కూడా దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు. ఒక కాలమును దేవుడు నియమిస్తాడు. ఆ కాలమున భూమి మీద మానవుని జన్మం అనేటువంటి దేవుని స్వాధీనంలో ఉన్నది. దేవుని స్వాధీనంలో ఉంది. ప్రస్తుత దినాలలో మనం పరిశీలించినట్లయితే మరి మనందరికీ తెలుసు, పూర్వకాలమున బిడ్డలు ఈజీ డెలివరీ అయ్యేవారు. ఇప్పుడు ఎవరు ఈజీ డెలివరీ అంటే ప్రతి ఒక్కరికి ఏమంటున్నారండి, ఆపరేషన్ లేదే బిడ్డను బయట తీయలేకపోతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా, కాలములు సమయములు చూసుకొని ఏమండి ఈ రోజు కాదండి, పలానా రోజు చేయండి, పలానా ముహూర్తాన్ని చేయండి, పలానా గడియలో చేయండి, పలానా రోజులు చేయండి అని కావాలని దీన్ని నియమించుకుంటున్నారు. అన్ని లెక్కలు చూసుకొని ఈ టైంకి బిడ్డ బయటకు వచ్చేటట్టు ఆపరేషన్ చేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ రోజున దినాలు ఎలాగున్నాయంటే బిడ్డ యొక్క పుట్టుక మానవుడు తన ఆధీనంలో పెట్టుకుంటున్నాడు. కానీ వారి జీవితం యొక్క బ్రతుకు దినములు ఎవరు స్వాధీనములో లేవు, దేవుని స్వాధీనంలో. వాక్యం సెలవిస్తుంది, సంవత్సరమును దయా కిరీటమును ధరింపచేసిన. సంవత్సరం అనేది టైమ్స్ అండ్ సీజన్స్ తెలియపరుస్తుంది.
కాలములను సమయములను తెలియపరుస్తుంది. దేవుడు ఎవరి జీవితంలో ఏ కాలమున ఏది జరగవాలని నియమించాడో అది నియమించబడుతుంది. కనుక దేవుడు సంవత్సరమును ఆయన దయ అనేటువంటి దాని ప్రేమ, ఆయన కృప, ఆయన కరికరం అనేది బహు గొప్పది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ జన్మించి సంవత్సరం పూర్తయిపోయి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాడంటే ఆ బిడ్డ పట్ల దేవుని యొక్క ప్రణాళిక బహుగా హెచ్చించున్నాడు, బహుగా హెచ్చించున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలను కంఠం గొప్ప కాదు, కానీ బిడ్డలను పెంచే విధానంలో ఉంది. ఈనాటి దినమున తల్లిదండ్రులు బిడ్డల్ని చాలా మంది స్వేచ్ఛ జీవితానికి అప్పగిస్తున్నారు. పెంపకంలో చాలా లోపాలు వస్తున్నాయి. అనేకమైనటువంటి వార్తలు వింటున్నాం, సంఘటనలు చూసిన సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోకూడదు. కానీ పెంపకం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, గౌరవప్రదంగా ఉండాలి. బిడ్డలు పెంచే విధానం చాలా విలువైనదిగా ఉండాలి. కానీ ఆ విలువ లేనిటువంటి పెంపకం వలన బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి. ప్రభు దేవునికి సరితాను యొక్కోబేతు అనబడుతున్నట్టు ఒక స్త్రీ తనకు పుట్టినటువంటి ఒక కుమారుడు, యొక్కోబేతు అనబడుతున్నటువంటి స్త్రీ తనకు పుట్టినటువంటి కుమారుని దాచిపెట్టలేక కుమారుని రక్షించుకోవటానికి జమ్ము పెట్టులో పెట్టి నీటిలో వదిలివేసింది. ఆ నీటిలో వదిలివేసేటప్పుడు ఆ యొక్కోబేతు అనబడుతున్నటువంటి తల్లి నీటిని నమ్ముకోలేదు, నీటిలో ఉన్నటువంటి దేన్ని నమ్ముకోలేదు, ఆకాశమును భూమిని నమ్ముకోలేదు, జమ్ము పెట్టును నమ్ముకోలేదు. తనకు పుట్టినటువంటి కుమారుడు ఎక్కడ చనిపోతాడా, ఎక్కడ ప్రాణం తీస్తాడా అనేటువంటి భయంతో ఆ కుమారుడు బ్రతికించుకోవటానికి ఆ తల్లి యొక్కోబేతు జమ్ము పెట్టును ఎన్నుకుంది. ఆ జమ్ము పెట్టులో ఆ కుమారుని పెట్టి దానికి కీలు పూసి నీళ్లు లోపలికి వెళ్లకుండా కీలు పూసి ఆ నీటిలో వదిలివేసింది. ఆ నీటిలో వదిలేసినట్టు యొక్కోబేతు అనబడుచున్నట్టు నా బిడ్డ తల్లి ప్రభు వైపు చూసింది. ప్రభువా, ఈ బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నా. ఈ నీరు నమ్ముకోలేదు, ఈ ఆకాశం నమ్ముకోలేదు, భూమిని నమ్ముకోలేదు, నీ యందు నేను విశ్వాసం ఉంచాను. ఈ బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను, ఈ నీటిలో వదిలిపెడుతున్నా. ప్రభు మీద ఆధారపడి పెంచలేక కాదు, ఆ బిడ్డను పాలించి పెంచలేక కాదు. కారణం ఏంటంటే అక్కడున్న పరిస్థితులను బట్టి ఆ బిడ్డను దక్కించుకోవటానికి ఆమె చేసినటువంటి ఉపాయం, ఆమె చేసినటువంటి ఆలోచన దేవునికి అప్పగించి దేవునికి మొరపెట్టింది. దేవుడు ఆలకించాడు. ఆ జమ్ము పెట్టులో వదిలిపెట్టిన కుమారుని దేవుడు నేరుగా తీసుకుని వెళ్ళి రాణి చేతులు పెట్టాడు. రాణి చేతులు పెట్టబడినటువంటి కుమారుని దేవుడు మరలా తిరిగి మిరియాము ద్వారా మళ్ళా తల్లి ఒడిలోకి చేర్చాడు దేవుడు. అక్కడ ఒక మాట ఉంటుంది, రాణి కుమార్తె, ఈ కుమారుని నా కొరకు పాలించి పెంచు. ఎవరి కొరకండి? రాణి కొరకు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధానంలో, ప్రభు సముఖంలో అది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. ఆ తల్లి అలాగే పెంచింది, దేవుని కొరకు పెంచింది. దేవుని కొరకు పెంచబడ్డాడు కాబట్టి ఇశ్రాయేలులకు గొప్ప నాయకుడయ్యాడు, మోషేగా నిలబడ్డాడు. ఆ జమ్ము పెట్టెలో పెట్టబడిన వాడే మోషే. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో బిడ్డలు మనము కలిగి ఉంటూ గొప్ప కాదు, కానీ పెంచే విధానంలో ఒక గౌరవప్రదమైన విలువైనటువంటి పెంపకం కావాలి బిడ్డలకి. మరొక తల్లి తనకిచ్చినటువంటి కుమారుని దేవుని సన్నిధానం వదిలిపెట్టింది. అన్న సంతానం లేక చింతిస్తూ ఉండగా దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసి గుర్తించుచుండే సందర్భంలో దైవజనుడు వచ్చి మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు, రాబోతున్నటువంటి దినం నీకు కుమారుడిని అనుగ్రహించబోతున్నా. పొందుకున్నటువంటి ఆ కుమారుని ఏది అనబడుచున్న ప్రవక్త దగ్గర వదిలిపెట్టింది. పాలు విడుచు దినమనే వదిలిపెట్టేసింది. అయ్యో నాకు లేక పుట్టాను, అయ్యో లేక నాకు జన్మించారు. ఎంతో దుఃఖంతో వేదనతో ప్రభు దగ్గర మొరపెడితేగా నా బిడ్డను పొందుకోలేకపోయింది. కానీ ఆ ప్రేమ అనేది దేవుని దగ్గర వదిలిపెట్టేసింది.
దేవునికి అప్పగించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేవుని దగ్గర వదిలిపెట్టబడిన కుమారుడే గొప్ప ప్రవక్త అయ్యాడు, సమూయేలుగా పెరిగాడు. బాల్యములోనే దేవుని స్వరం విన్నాడు, చిన్న వయసులోనే దేవుని స్వరం విన్నాడు. దేవుని యొక్క స్వరమును విని సమూయేలు 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 అని పిలువబడిన వాడే దేవుని చేత అభిషేకించబడిన వాడు గొప్ప ప్రవక్తగా తీర్చిదిద్దబడ్డాడు. కనుక దేవుని సన్నిధానం, దేవుని వాక్యం అది అంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు వృద్ధుడైనను దాని నుండి తొలగిపో. ప్రియమైన దేవుని సంఘం, తల్లిదండ్రులారా, మనకు దేవుడు అనుగ్రహించిన బిడ్డల పెంపకం విషయంలో వాక్య ప్రకారం వారికి ఒక విలువైనటువంటి పెంపకం కావాలి. దేవుడు మరి బిడ్డను తన భవిష్యత్తులో ఏమి సిద్ధపరిచాడో తెలియదు, కానీ తల్లిదండ్రుల ఆలోచనలు ఏమై ఉన్న కానీ తల్లిదండ్రుల ఉద్దేశాలు ఏమై ఉన్న కానీ ప్రియమైన వారులారా, దేవుని చిత్త ప్రకారం పెంచండి, దేవుని ఉద్దేశానికి అప్పగించి. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఈ మాట చెప్పాలని ఆశపడుతుంది. ప్రస్తుత దినాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం అందరం కూడా బిడ్డల విషయంలో మేలుకోవాలి, మన బిడ్డల విషయంలో ఆలోచన కలిగి ఉండాలి. ఒక తల్లికి వివాహమైన 8 సంవత్సరాల వరకు బిడ్డలు పుట్టలేదు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, దేవుని దగ్గర మొరపెట్టుకుంటే, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి వివాహమైనటువంటి 9వ సంవత్సరంలో దేవుడు వారికి ఒక కుమారుడు ఇచ్చాడు. పెళ్ళైపోయిన 9 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక కుమారుడు ఇస్తే, ఆ తల్లి ఆ కుమారుడు చూసుకుని, నా కుమారుడు కలెక్టర్ అనుకుని కలగంది. పాలతో పెంచింది, వెన్నతో పెంచింది, తేనెతో పెంచింది. ఎంతో పోషక పదార్థాలతో ఆ పిల్లవాడికి ఎంత తిండి పెట్టిందంటే చాలా విలువైనటువంటి తిండి పెట్టింది, చాలా పెంచింది. కాన్వెంట్లో చేర్చింది, చదువు పంపిస్తుంది. అలా ఆ బిడ్డను అలా స్వేచ్ఛగా వదిలేసింది. ఆ పిల్లవాడు పెరుగుతూ చెడు సహవాసాలకి బానిసుడైపోయి, చెడు సహవాసాలకు ఇదైపోయి అందరికి చెప్పుకునేది, నా కొడుకు కలెక్టర్ చదివిస్తున్నా, నా కుమారుడు కలెక్టర్ అవుతాడని అని ఊరు మొత్తం చెప్పుకుంది. కలలు కంది, కానీ కలలు గంటల్లో తప్పు లేదు, ఆశపడటంలో తప్పు లేదు, కానీ పెంపకంలో ఉంటుంది. ఆ పిల్లవాడు చెడు సహవాసాలకు అలవాటు పడిపోయి, గంజాయికి అలవాటు పడిపోయాడు, మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయాడు, విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయాడు. కొన్ని రాత్రులు ఇంటికి రాకుండా ఎక్కడెక్కడో తిరగటం మొదలుపెట్టాడు. అలా తిరిగి వచ్చిన కుమారుడి తల్లి ఏమనలేక, ఏమి చెప్పుకోలేక, వచ్చిన కుమారుడికి చికెన్ తెచ్చిపెట్టి, మటన్ తెచ్చిపెట్టి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజు నా కుమారుడు పరిస్థితి ఎలా ఉందంటే, మెంటల్ వచ్చి పిచ్చివాడైపోయి వీధులను తిరుగుతున్నాడు. పిచ్చివాడైపోయి మెంటల్ బ్రెయిన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిల్లవాడికి మెంటల్ వచ్చేసింది. డాక్టర్ ఆ పిల్లవాడికి వదిలేసి పనికిరాడు, దేనికి పనికిరాడు, వదిలేయబడ్డాడు, పిచ్చివాడైపోయాడు. మెంటల్. తల్లి చూసుకుని ఏడుస్తుంది. అందరూ అంటారు, ఇప్పుడు ఏడిపోయేటప్పుడు ఏడ్చి బాగుండేది, నీ ఇష్టానుసారం వదిలేసావు, చేతికి అంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇచ్చావు, రాత్రులు ఇంటికి రాకపోయినా నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు, ఇంటికి వస్తే చాలు నా కొడుకు అనుకున్నావు. ఈరోజు నీ కొడుకే నీకు నిష్ప్రయోజనమైన వాడుగా నీ ముందు తిరుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డల పెంపకము చాలా విలువైనదిగా ఉండాలి. బిడ్డలకి చాలా విలువైనటువంటి జీవితం ఇచ్చేటువంటి పెంపకం కావాలి. కనుక చాలామంది మరి దేవుని బిడ్డలు, మనమందరం కూడా ప్రభువు నమ్ముకున్న వారు, మనమందరం దేవుని కలిగి ఉన్నవారు. కనుక వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది, జ్ఞానమునకు మూలమంటుంది. అట్టి జ్ఞానమును కలిగి ప్రభువులో పెంచేవారుగా మరి దినమున ఫస్ట్ బర్త్డే జరిగించిన బిడ్డ విషయంలో
దేవుడి దగ్గర ప్రార్థన చేసి దేవుడికి అప్పగించండి. భక్తిలోను దైవికమైనటువంటి ఆలోచనలు పెంచి దేవుడికి మహిమార్థముగా పెంచినప్పుడు ఆ బిడ్డ జీవితం బాగుంటుంది. బిడ్డ తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. దేవుడు కూడా ఆశీర్వదించి వృద్ధిపరుస్తాడు. కనుక ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించి వృద్ధిపరచినట్లు ఆ బిడ్డ కొరకు ప్రార్థించండి. ఇప్పుడు ప్రత్యేకమైన పాట మనం ఉన్నాము. మన మధ్య జయపాల్ గారు వస్తారు. జయపాల్ గారు రండి. ఈలోపు కేక్ ఏమైనా ఉంటుంది రెడీ చేయండి. మా మనముడు రోజులేని మా మనవరాలు వీళ్ళిద్దరికీ ప్రధానము కళ్యాణము రెండును జరిగించిన పాస్టర్ గారు వారి దీవెన ఆశీర్వాదం వల్ల దేవుడు ఇద్దరు బిడ్డలను దయచేశాడు, అమ్మాయిని అబ్బాయిని. అయితే మరొక సందర్భం, ఇప్పుడు తండ్రి నడిపించారు దేవుడు. పుట్టినరోజు కార్యక్రమానికి మీరే వెళ్ళాలి, మీరే జరిపించాలి అని తన కుమారుడికి పుట్టినరోజు సందర్భంగా మరలా తిరిగి పాస్టర్ గారు నడిపించిన దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ఏదో 2 మాటలు పాటగా వినిపించాలని ఆశపడుతున్నాను. వందల కుటుంబములు జరుగుచున్న ఈ కార్యము ప్రభు యేసు దేవుడే జరిగించుచుండెను, జరిగించుచుండెను. కెల్విన్ బ్రైటునకు దయా కిరీటములు నొసగి మరి ఒక సంవత్సరములు ప్రవేశింపజేసెను. కెల్విన్ బ్రైట్నకు దయా కిరీటములు నొసగి మరి ఒక సంవత్సరములు ప్రవేశింపజేసెను. చిన్నారి బాబునకు ముందుగా దీవెనలు, చిన్నారి బాబునకు ముందుగా దీవెనలు ఉండాలని తల్లిదండ్రులు దేవుని ప్రార్థించుచుండిరి. ఉండాలని తల్లిదండ్రులు దేవుని ప్రార్థించుచుండిరి. బండల కుటుంబములు జరుగుచున్న ఈ కార్యము ప్రభు యేసు దేవుడే జరిగించుచుండెను. తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చే బాబుగా బండల కుటుంబములో మంచి పేరు తేవాలి. తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చే బాబుగా బండల కుటుంబం పేరు తేవాలి. ఎవరి బాబు, ఎవరి రత్నము, ఎవరి బాబు, ఎవరి రత్నము అను ప్రశంసములు అందరి మన్ననలను పొందుచూ ఉండాలి. అను ప్రశంపబడుచు అందరి మన్ననలు పొందుచూ ఉండాలి. బండల కుటుంబములు జరుగుచున్న ఈ కార్యము ప్రభు యేసు దేవుడే జరిగించుచుండెను. నానమ్మ గారికి, తాతయ్య గారికి, బాబాయి గారికి, పిన్నమ్మ గారికి, అక్కగారైనా రాశి గారికి, అక్కడి గారికి మంచి పేరు తేవాలి. మా బాబు బయట మంచి పేరు తేవాలి. మా బాబు బయట
దేవునికి స్తోత్రములు. గాడ్ బ్లెస్ యూ. భోజన కార్యక్రమం ఉంది కనుక దయచేసి మీరు త్వరపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. త్వరగా రండి. మరి కాంతి గారిని రోజులని మీరు ప్రేమించి వారికి అనుగ్రహించిన అలాగే కెల్విన్ బ్రైట్ బట్టి స్తోత్రములు. ప్రేమ వారి యొక్క ఆప్యాయతల ఆలోచనలు నీ కృపలో తను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. బిడ్డను పెంచే విధానములు మీరు తోడుగా ఉండండి. అలాగే బిడ్డకు ఆరోగ్యం దయచేయండి. 2వ సంవత్సరములను అడుగు పెడుతున్నాను బిడ్డను ప్రభువా. అలా తన కెల్విన్ బ్రైట్ని మీరు ఆశీర్వదించు. నూతన జ్ఞానమును తెలివిని నడకను మాటను ప్రభువా తండ్రి మీరు అనుగ్రహించండి. అయ్యా తండ్రి బిడ్డ పెరుగుతూ ఉండగా ప్రభువా తండ్రి పరలోకమందు నీ దయందును పెద్దల దయందును తల్లిదండ్రుల దయందును ఎదుగుదల పొందినట్లు మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డను ప్రభావ మీ చేతులకు అప్పగిస్తూ ఈ సమయంలో తండ్రి ఫస్ట్ బర్త్డే సందర్భంగా పెద్దలందరి సమక్షంలో నీ బిడ్డ కేక్ కట్ చేస్తుండగా మీ ఆశీర్వాదాలు నింపండి. పెద్దల వారి యొక్క దీవెనలు బిడ్డ పైన ఉంచమని ఈ ఆనందంలో సంతోషంలో మీరే మహిమ పొందమని. Happy birthday, Calvin. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Calvin. Happy birthday, Calvin. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Calvin. నే తెరచు తలుపులు అన్నీ తరచుగా మూసితివి, కోపించి పగనుంచిన నవ్వుతూ చూసితివి. నే తలచు మార్గములన్నీ తరచుగా మూసితివి, కన్నీళ్లతో దుఃఖించిన కౌగిలిలో దాచితివి. మూయుటకు కారణం నీ మూర్ఖునికి తెలిసినదే, అడిగిన దానికంటే అధికమే పొంది తినే. మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే, అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే. నా చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూర్ఖునని నీ విరిగిన కౌగిలిలో బంధించితివి. ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూడుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివి. తండ్రులెవరైనను చెప్పనడిగితే పామునిచ్చునా. తండ్రి నిన్ను నీ దయ మాత్రమే వేడి తిని, నీకు వేరుగా నేను ఏది కోరలేను. ఆశలేనా ఓసై తాకని జనుల మనస్సును, తప్పుగా అడగను నీ చిత్తమే కోరెదను. జీవముకు అర్థముని వాక్యమే తెలిపెను.
మాత్రమే ఎరిగితివి. కలవరములన్నీ నీవే గ్రహించితివి. ఏది ఏమైనా కానీ నీ సన్నిధి నేను చేరదను. ఎవరి ఎగతాళి మించిన నీ చిత్తమే చెయ్యసాగదను. ఎవ్వరికి తెలియని సంగతులు ఎరిగితివి. లోతైన గాయముని ప్రేమతో మాన్పితివి. నే తెరుచు తలుపులు అన్నీ తరచుగా మూసితివి. కోపించి పగనుంచిన యేసు నిలిచితివి. నే తలచు మార్గములన్నీ తరచుగా మూసితివి. కన్నీళ్లతో దుఃఖించిన కౌగిలిలో దాచితివి. మూయుటకు కారణం నీ మూర్ఖునికి తెలిసినదే. అడిగిన దానికంటే అధికమే పొంది తినే. మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే. అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే. చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి. కోరికలన్నీ తీర్చితివి. మూర్ఖునని నీ విరిగిన కౌగిలిలో బంధించుతివి. ఆశలన్నీ ఎరిగితివే. కోరికలన్నీ తీర్చితివే. పూడుడై నేనుండగా ఎత్తుకుని నడిపించుతివే. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. లేకపోతే నేను జీవించలేను. నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నువ్వే లేకపోతే నేను ఊహించలేను. నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము. చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము. చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ
దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని